ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త పీడన సమాయత్తం అంటూ ఇదివరకటి రోజుల్లో చెప్పుకొచ్చినట్టు. అంటే ప్రతి చరిత్రలో కూడా ఒకళ్ళని పీడించడం, ఒకళ్ళని హింసించడం అన్నటువంటిదే శ్రీశ్రీ రాసుకొచ్చినటువంటి కవిత. సరే, వామపక్ష భావజాలికుడైనటువంటి శ్రీశ్రీ రాసినటువంటి కవితలో ఒక కాన్సెప్ట్ చూస్తాం, కానీ మరొక వైపున ఇక్కడ ప్రపంచంలో అరాచకాలకి గురైంది, అన్యాయాలకు గురైంది, పోరాడి గెలిచిన గుర్తింపుకు నోచుకుంది, పోరాడి సాధించిన పట్టనటువంటిది, చరిత్రకారుల చేతను దారుణంగా అవమానించబడింది, చరిత్రకారుల చేత దారుణంగా నిర్లక్ష్యానికి గురైంది హిందుత్వవాదమే. ఏ ఆలయాలైతే కూలగొట్టబడ్డాయో ఆయా ఆలయాలకి అంటే ధర్మం అనేటటువంటిది నిదానంగా నిలకడగా ఉంటుందనడానికి సాక్ష్యం. శతాబ్దాల క్రితం కూలగొట్టబడినటువంటి ఆలయం పునరుద్ధరణకు నోచుకుంటే అద్భుతమైనటువంటి ఈ ఆలయం ఆరంభమయ్యాక జరిగిన కార్యకలాపాలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో వచ్చినటువంటి చైతన్యం ఒక గొప్పగా కనబడుతుంది. అదే సందర్భంలో ఇదివరకడికి మళ్ళీ హిందుత్వాన్ని దూషిస్తే పడుండేటటువంటిది మనకెందుకులే అనుకునేటటువంటి ధోరణి పోయింది. అదే సందర్భంలో ప్రజా చైతన్యం, హిందువులలో ధర్మ చైతన్యం పెరిగింది, జాగరణ అయింది. దానికి సజీవ సాక్ష్యం అయోధ్యకి కుంభమేళాకి వెళ్ళినటువంటి వాళ్ళు అయోధ్య వారణాసిలకు వెళ్ళి రావడం ఆ బారులు తీరినటువంటి లెక్క. గత 500 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత జనం ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా అయోధ్యకి తరలి వచ్చారన్నటువంటిది చరిత్రకారులు చెప్పేటటువంటి తాజా సత్యం. భవిష్యత్ చరిత్రలో రాయదగ్గ పుస్తకం.